సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మనం అన్వేషించాల్సింది ఇతరుల తప్పులను కాదు, మనలోని విఘ్నతను అనిపిస్తోంది. నటుడు శివాజీ మరియు యూట్యూబర్ నా అన్వేషణ మధ్య జరుగుతున్న ఈ వివాదాన్ని ఒక జర్నలిస్ట్ గా నేను ఎలా చూస్తున్నానో, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మీరెలా అర్థం చేసుకోవాలో ఈ రోజు చర్చిద్దాం. మొదటగా నటుడు శివాజీ వ్యాఖ్యల విషయానికి వస్తే, ఆయన చెప్పిన ఉద్దేశం వెనుక భారతీయత పట్ల గౌరవం ఉండొచ్చు. ఒక పెద్ద మనిషిగా ఆయన విలువలు కాపాడాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అదే సమయంలో మనం ఒకటి గుర్తుంచుకోవాలి, స్వేచ్ఛ అనేది ప్రతి వ్యక్తి ప్రాథమిక హక్కు. ఒక వ్యక్తి ఏం వేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది వారి వ్యక్తిగత పరిధిలోకి వస్తుంది. మార్పు చెందుతున్న సమాజంలో పాత ఆలోచనలు కొత్త తరంపై బలవంతంగా రుద్దడం వల్ల ప్రయోజనాల కంటే వివాదాలే ఎక్కువ వస్తాయి. గౌరవం అనేది వసదాంలో కంటే ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడంలో ఉంటుందని మనం గుర్తించాలి. శివాజీ గారు సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన చెప్పిన సంస్కృతిని కాపాడుకోవాలి అనే మాటలో ఒక తపన ఉంది. అది గౌరవించదగ్గదే. కానీ వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడ ముగుస్తుందో సామాజిక బాధ్యత అక్కడ మొదలవుతుంది. ఒక మహిళ వస్త్రధారణ అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం. ఆధునిక ప్రపంచంలో మనం ఉండాల్సింది దిశానిర్దేశం చేసే మార్గదర్శకుల్లాగే కానీ శాసించే వ్యక్తుల్లా కాదు. సాంప్రదాయం అనేది మన ప్రవర్తనలో చూపించాలి తప్ప ఎదుటి వారిని జడ్జ్ చేయడానికి వాడే ఆయుధంలా కాకూడదు. మీరు సినిమాలో ఉన్నప్పుడు గ్లామర్ ను గ్లామర్ లా చూశారు. మరి ఇప్పుడు బయట ఒక మహిళ తనకి నచ్చినట్లు ఉంటే అది సంస్కృతికి విరుద్ధం ఎలా అవుతుంది? గౌరవం అనేది బట్టల పొడవులో లేదు, అది చూసే చూపులో, ఆలోచన విధానంలో ఉండాలి. ఇక నా అన్వేషణ విషయానికి వస్తే, ఒక తప్పును నిలదీయడంలో ఉన్న ధైర్యం ప్రశంసనీయం. ఒక జర్నలిస్ట్ గా నా చిన్న అభ్యంతరం, మనం ఏ విలువల కోసమైతే పోరాడుతున్నామో మన పోరాటంలో ఆ విలువలనే విస్మరిస్తే అది ఫలితాన్ని ఇవ్వదు. స్త్రీ గౌరవం కోసం మాట్లాడుతున్నప్పుడు మన భాష కూడా అంతే గౌరవప్రదంగా ఉండాలి. ఆవేశం ఉండొచ్చు, కానీ అది అదుపు తప్పి అశ్లీలత వైపు వెళ్తే మనం ఎవరినైతే విమర్శిస్తున్నామో వారికి మనకు తేడా ఏముంటుంది? శివాజీ చేసిన వ్యాఖ్యలను మీరు ప్రశ్నించడం 100% కరెక్ట్. కానీ ప్రశ్నించడం అంటే వ్యక్తిత్వ హేళన చేయడం కాదు. స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నానని చెబుతూనే పచ్చి బూతులతో నోరు పారేసుకోవడం ఏ రకమైన విప్లవం? మీరు వాడిన ఆ పదజాలం చూస్తుంటే మీరు సమస్యని పరిష్కరించాలనుకుంటున్నారా, లేక ఆ వివాదాన్ని వాడుకొని మీ వ్యూస్ పెంచుకోవాలనుకుంటున్నారా అనిపిస్తుంది. నిజానికి ఇక్కడ గొడవ వ్యక్తుల మధ్య కాదు, మారుతున్న కాలానికి మరియు మారని ఆలోచనలకు మధ్య. శివాజీది ఆందోళన కావచ్చు, కానీ అది ఆంక్షగా మారకూడదు. నా అన్వేషణ అది ఆవేశం కావచ్చు, కానీ అది అవహేళనగా మారకూడదు. ఈ ట్రోలింగ్స్, ఈ కామెంట్స్ వార్స్ వల్ల సమాజానికి మనం ఇచ్చే సందేశం ఏంటి? వినోదం కోసం మనం విఘ్నతని వదులుకుంటున్నామా? ఇక్కడ మాట్లాడిన ఇద్దరిది వారి వారి వ్యక్తిగత భావనలే. ఒకరిని విమర్శించే ముందు మన సంస్కారం ఏంటి చెక్ చేసుకుందామని ఇద్దరు ఆలోచించాలి. ఎదుటి వారి స్వేచ్ఛను గౌరవిద్దాం, అలాగే మన మాటలో హుందాతనాన్ని కాపాడుకుందాం. మార్పు అనేది ఒకరిని తిట్టడం వల్ల రాదు, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం వల్ల వస్తుంది. మీరు ఎవరి వైపు ఉంటారు అనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. కానీ గుర్తుంచుకోండి, మన భాష మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడ ముగుస్తుందో సామాజిక బాధ్యత అక్కడే మొదలవుతుంది.